సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను ఇది అంటే మిమ్మల్ని ఒక తెలుగుదేశం అధికార ప్రతినిధిగా అడగట్లేదు. ఒక ఒక సీనియర్ మెంబర్గా ఇన్నాళ్ళు మీరు సొసైటీని అబ్జర్వ్ చేసి రాజకీయాలను అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఒకప్పుడు కనుక మనం రాజకీయ నాయకులను కనుక చూసుకుంటే అది పురుషులైనా మహిళలైనా చాలా సాదా సీదాగా ఉండేవాళ్ళు. అంటే ఆడవాళ్ళు అయితే నేత చీరలు కట్టుకొని, మగవాళ్ళు అయితే ఖద్దరు డ్రెస్సులు వేసుకొని ప్రజలకు చాలా అందుబాటులో, ఎక్కువ అహంకారం లేకుండా, అలా డాంబికాలు లేకుండా ప్రజల్లో చాలా డౌన్ డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ ఆహార్యం, వాళ్ళ వెనకాల ఎంత ఆస్తైనా ఉండండి, ఎన్ని అవినీతి పనులైనా చేయండి, కానీ ప్రజలకు మాత్రం అవుట్లుక్ అలా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఏంటి సార్, ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ప్రతి రాజకీయ నాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారనుకోండి సార్, ఆయన చెప్పుల నుంచి ఆయన షూ దాకా, ఆయన వేసుకున్న చొక్కా దాకా జనాలు కొంతమంది రేట్లు వేస్తున్నారు అనమాట. ఒక్కొక్కటి ₹1,00,000 చేస్తాయి, 10,000 చేస్తాయి, 20,000 చేస్తాయి అని. అలాగే మనం మహిళా నాయకురాలను చూసుకున్నాం, అది తెలుగుదేశం అని కాదు, వైఎస్ఆర్సీపీ అని కాదు, ఎవరైనా సరే చాలా ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకోవటం, ఫ్యాన్సీ చీరలు కట్టుకోవటం, ఫ్యాన్సీ బ్లౌజులు వేసుకోవటం, మెడల నిండా నెక్లెస్లు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా అంత డాంబికంగా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎందుకంటే నిజంగా వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలు అసలు వాళ్ళని ఆ, వాళ్ళలో వాళ్ళ సొంత మనుషులకు ఎలా ఫీల్ అవుతారు. ఇప్పుడు కూడా మనం చూసుకున్నామంటే మనకి తెలంగాణలో సీతక్క ఉన్నారు సార్. సీతక్క చూడండి, ఆమెకి ప్రజలు ఎంత అప్రిషియేషన్ వచ్చింది. సీతక్క ఏమన్నా డాంబికం పోతుందా? చక్కగా నేత చీర కట్టుకొని మెడలో ఊరికే ఒక చిన్న గొలుసు వేసుకొని ప్రజల మనిషిలా ఉంటుంది, ప్రజల్లో ఉన్న మనిషిలా ఉంటుంది. అలాంటి వాళ్ళని ప్రజలు ఇష్టపడతారు తప్ప ఈ కొత్త పోకడలు ఏంటి సార్, ఎందుకు ఇంత తేడా వచ్చేసింది రాజకీయ నాయకుల్లో? అంటే ప్రజలు వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నది మర్చిపోయారా? లేకపోతే మనం ఎప్పుడు టీవీలో కనబడుతున్నాం కదా, టీవీలో కనబడుతుంటే మనం కూడా హీరోలు హీరోయిన్ లాగా స్టైల్గా కనబడాలనుకుంటున్నారా? ఎక్కడ తేడా వచ్చింది చెప్పండి సార్ ఈ రాజకీయ నాయకుల ప్రవర్తనలో అండ్ ఈ వేష భాషలో కూడా. సార్ శ్రీకాంత్ గారు, మీరు ఈ తరంలో ఉండి చాలా చక్కని ప్రశ్న వేశారు. ఎందుకంటున్నానంటే నాకు ఒక్కోసారి బాధేస్తుందండి, చాలా బాధేస్తాను. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం, ఇది ప్రశ్న అండి. మొదట మీరైనా నేనైనా ఉమ్, రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు సమాజ సేవ కోసం రావాలి. కానీ ఇప్పుడు ఎక్కువ మంది సంపాదన కోసం, ఆర్భాటాల కోసం వస్తున్నారు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తానండి, అవి మీకు అర్థం కావడానికి. మీకు గల్లా అరుణకుమారి గారి పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు, లేదా అవును. అమర్ రాజా బ్యాటరీస్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని చెప్తున్నా. రాజగోపాల్ నాయుడు గారు ఉండేవారండి, మాకు ఎంపీగా చేశారు, ఆయన ఎమ్మెల్సీ చేశారు అవన్నీ. అంటే ఈ అమర్ రాజా గల్లా అరుణకుమారి గారికి తండ్రి, రామచంద్ర నాయుడు గారికి పిల్లనిచ్చిన మామగారు. నాకు ఆయన గురువు అండి. ఆయన తపోవనం అని ఉండేదండి, అక్కడ ఇప్పుడు కూడా ఉంది చిత్తూరులో. అక్కడ ఒక రూమ్ లో ఉండేవాడు. దిగువ మాగమాల ఊరు వచ్చి ఉంటే ఎవరైనా దగ్గర కలెక్టర్ ఆఫీస్ అక్కడ 1 కిలోమీటర్ ఉంటది. ఎవరైనా వస్తే అన్న రిక్షా బిల్ వద్దున ఆయన పదరా అన్న అన్న అంటాడు ఆయన. ఉమ్, వద్దన్న ఎవరినైనా వద్దన్న నడిచిపోతాం పద. రిక్షా కూడా ఎక్కకుండా నడిచి కిలోమీటర్ వచ్చి పనులు ఎంపీగా అండి. చిన్న ఏమే కాదు, వార్డు మెంబర్ కాదు, ఆయన ఎంపీ అండి, ఎంపీ. నా అనుభవాలు చెప్తున్నా. ఉమ్, ఒకసారి బాబుల్ రెడ్డి గారు జనతా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, నేను యువజనత అధ్యక్షుని, చిత్తూరులో ప్రోగ్రాం పెడితే ఒక హోటల్లో బుక్ చేస్తే చెప్పాడు, నో హోటల్లో ఉండకూడదు, మనం గెస్ట్ హౌస్ లో ఉందాము, ఆర్భాటాలు చేయొద్దు సుధాకర్ రెడ్డి. అంటే ఆ రోజుల్లో ఒక హోటల్ పేరు చెప్పకూడదు. అప్పట్లో అదే పెద్ద ఏం కాదు, స్టార్ హోటల్ ఏమి లేవు చిత్తూరులో, ఉన్నంతలో మెరుగైన హోటల్. అదే రోజు తిరుమల కొండలో దర్శనానికన్నా రికమెండేషన్ లేదు, ఏం వద్దయ్యా అవన్నీ ఎందుకు, దేవుడి దగ్గర అంత రికమెండేషన్ లేదు, పోదాము. ఎవరో ఒకరు తెలుసు, పోతే ఎవరో వచ్చారో దండం పెట్టారు. ఆయన మీకు తెలిసి ఉంటది, ఆ తర్వాత రాజ్యసభ మెంబర్ అన్న అయ్యారు. ఒకసారి నేను కుమార కృప గెస్ట్ హౌస్ లో బెంగళూరులో అంటే నేను అప్పుడు జనతా పార్టీలో ఉన్నాను. ఆ జార్జ్ ఫెర్నాండెస్ గారు, అంటే నేను ఒక కూర్చోన్నాను. అంటే అప్పుడు ఖద్దరు, ఇప్పుడు అయితే సైకిల్ టచ్ చేసి, అప్పుడు ఖద్దరు గిద్దరు లాల్చి కొద్ది ఇస్త్రీ గంజి బాగా పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఉమ్, గంజి వేసే వాళ్ళు వేరు, తోమే వాళ్ళు వేరే కాబట్టి. కాలు మీద కాలేసి కూర్చున్నాను. ఆయన మూతగా బట్టలు దోచే నాకు తెలియదు, పేపర్లో ఉమ్, చదివాం కానీ ఈయన జార్జ్ ఫెర్నాండెస్ గారు అని తెలియదు. అప్పుడు ఫోన్లు ఉండేవి, మన ల్యాండ్ లైన్ ఇలా అవును. తిప్పేది. అక్కడ వస్తే ఆయన నేను జరగలేదు అంటే ఎవరో అనుకున్నాను. నిజంగా అండి, వాస్తవం చెప్తాను, ఎవరో అటెండర్ ఎవరో దేనికి వచ్చాలే, మనమేం జరిగేది అని. అతను ఆ స్టూల్ అట్లా జరుపుకొని రింగ్ చేసి, హలో జార్జి హియర్ అన్నాడు. లేచి నిలబడ్డానండి. యు జార్జి ఫెర్నాండెస్ గారా? అవునండి. ఆయన జైల్లో ఉండి 4.5 లక్షలు 5 లక్షల ఓటుతో గెలిచారు 77లో. జైల్లో ఉండి అవును. ఆయన
మామూలు ముతక బట్టలు. అలాగే నేను మధు దండావతి గారు, లేకపోతే ఇంకా చాలా మంది. ఒకసారి మీకు చెప్తాను, చంద్రశేఖర్ గారు, నేను జనతా పార్టీలో ఉన్నాను కాబట్టి చెప్తారు. ఆయన ఆల్ ఇండియా జనతా పార్టీ ప్రెసిడెంట్. హైదరాబాద్ లో గండిపేట గెస్ట్ హౌస్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వస్తే ఓ రాత్రి అండి ఆయన కింద పడుకుందాము అని ఒక తల్లగడ దుప్పటి తీసుకొని కిందకి వచ్చాడండి. బాబులెడ్డి గారు కూడా, నేను బాగా సన్నిహితంగా ఉన్నాను బాబులెడ్డి గారికి తమ్ముళ్ళలాగా. రాజసుధాకర్ అంటే నేను కూడా ఆయన పక్కన పడుకున్నానండి. ఆయన అప్పుడు ఆ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా జనతా పార్టీ అధికారంలో ఉంది. కింద అండి గడ్డిలో ఊరికే ఆ దుప్పటి పరుచుకోండి. అంటే రాజకీయాల్లో ఇంత నిరాడంబరమైన వ్యక్తులు ఉండేవారు. ఇప్పుడు నాకు నవ్వు వస్తుంటదండి. నేను మొన్న ఒక రోజు మొన్నటిగా ఒక 4 ఏళ్ళ ముందు అక్కడ మా తిరుపతిలో పోతున్నా. ఎవరో పరిచయం చేశారు. ఆయన అయితే పెద్ద కౌన్సిలర్ అంట. మీరెవరు ఎవరో చెప్పింది. అవునా, సైకాలజిస్టా, ఈ రోడ్డు నేనే వేస్తున్నా, 20 లక్షలు వర్క్ అన్నాడు. ఓహో, చాలా పెద్ద వర్క్ బాబు. అవునా అని. మీరెవరన్నా? అదేం లేదు, మాది ఒక తిరుమల కన్స్ట్రక్షన్స్ అని ఉంది, చిన్నమ్మ, ఒక 20 కోట్ల వర్కలు చేస్తుంటారు సంవత్సరానికని. ఇప్పుడు 20 కోట్ల అని. మరి 20 లక్షలకి దగ్గర పడితే నన్ను పల్టీలు వేయమంటావా? నేను మామూలు క్లాస్ సరదాగా, ఏంటి నాకు 20 కోట్ల వర్కలు చేస్తే పల్టీలు వేయమంటారా అండి? నన్ను ఇప్పుడు కూడా నాన్న పోతే చాలా ఎవరు. రాత్రి కూడా మా అబ్బాయికి ఏదో సన్మానం చేసేవాడు, ఆల్ ఇండియా జేసీస్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. నేను హడాన్ని కూర్చుంటే ఎవరో వచ్చి, సార్ మిమ్మల్ని ఆడో చూసినట్టుంది టీవీలో, ఎవరు, ఓ మీరు హర్ష వాళ్ళ ఫాదర్ కదా, ఏం సార్ నేనే నన్ను నిజమా వాస్తవం అండి. నన్ను చాలా మంది అది బలహీనత అనుకుంటుంటారు. నేను పార్టీ ఆఫీసులు ఎక్కడ కూడా ఈ ఆర్భాటాలు అవి చేయను. చాలా మంది నన్ను ఏదో పాపం ఏదో తిండికి లేనివాడు, లేకపోతే ఎవరన్నా అట్లా పిలుచుకొచ్చారు, ఎవరన్నా అన్నం పెడతారు, ఇట్లా అనుకుంటుంటారు. దువ్విన కూడా లేదు కదా దువ్వేదానికి. ఇది నిరాడంబరత, అహంభావం, అహంకారం ఉండకూడదు మా కుటుంబంలో ఎవ్వరికి. అర్థమైందా అండి? నాకు కానీ, మా అబ్బాయికి కానీ, నా భార్య కానీ, రాధాకి, మా ముగ్గురు మీరు ఎక్కడన్నా చూడండి, అవునా, చెప్తే తప్ప తెలియదు. ఓహో మీరా, ఏమింత అనుకుంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మేము పెరిగిన వాతావరణం, తిరిగిన నాయకులు. ఇప్పుడు మాకు తిరుపతిలో ఒక గీతా లాడ్జ్ అని ఒకటి ఉండేదండి, చిన్నది. నేను మొన్న ఒక రోజు ఏదో హోమియో మందులు అవసరమైతే ఆ దారిలో పోయి అడుగు కొంచెం కూర్చొని వచ్చాను. ఆ మడత మంచాలు వాళ్ళు అడిగారు, ఏం సార్ మీరు వాళ్ళు కనిపెట్టి, మీరు టీవీలో కనుక ఏం సార్ ఏడొచ్చేదో చూస్తున్నారని. పాత జ్ఞాపకాలు అన్నా. ఇదేం సార్ పాత జ్ఞాపకాలు చెప్పాను. నాదమున్ రెడ్డి గారు అట్లా పెద్ద పెద్ద నాయకులు కూర్చునే వాళ్ళండి. అప్పుడు నేను కొత్తగా స్టూడెంట్ గా ఉన్నా, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ కాబట్టి ఇటు వచ్చి వాళ్ళ పక్కన కూర్చొని వినేవాళ్ళని. జిల్లాను శాసించిన నాయకులు చిన్న అరుగు మీద కూర్చొని రాజకీయాలు చేశారు. అలాగే పుత్తూరులో ఇప్పుడు ఈవి గోపాలరాజు గారు ఇప్పుడు లేట్ చనిపోయారు, తెలుగుదేశంలో కూడా ఎమ్మెల్యే అయ్యారు నగిరికి. ఆయన ఆర్ గోపాలరాజు గారని ఒక ఆయన, ఇంకో గోపాలరాజు, భక్తవత్సల నాయుడు గారు, వీళ్ళందరూ ఆ సమితి ఆఫీస్ దగ్గర కూర్చునే వాళ్ళండి. నాకు కార్వేట్ నగర్లో మా అక్క వాళ్ళు ఉంటే, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్, స్టూడెంట్ లీడర్ గా వెళ్తే నాకు కనిపిస్తే, రే రారా బాబు అని కూర్చోబెట్టేది. వాళ్ళకంటే చాలా చిన్నోడినే కదా. అలాగే ఎన్నో సార్లు నేను చూశాను ఆయన ఎమ్మెల్యే హోదాలో ఈవి గోపాలరాజు గారు కార్వేట్ నగర్లో ఆ గుడి దగ్గర బస్సు ఎక్కేవాళ్ళు. వాళ్ళ ఊరు ఒక అక్కడ నుంచి 4-5 కిలోమీటర్లు. అక్కడ బస్సు దిగేవాడు, బస్సులో ఎమ్మెల్యే. అంతెందుకండి, అంటే ఇప్పుడు వేరే పార్టీలో ఉంటే కూడా చెప్తా, జ్ఞానేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ప్రభుత్వ సలహాదారు, ఇప్పుడు ఆయన క్యాబినెట్ హోదా. మేమిద్దరు అన్నదమ్ముల్లాగా తిరిగేవాళ్ళం. ఎప్పుడన్నా రేపు పదరా మీ ఊరు పోదాం, అలా నడిచి జామకాయలు తిన్నాం, మేమిద్దరు నడిచిపోతుంటాం, బస్సుల్లో తిరిగామని. అంటే ఇప్పుడు కార్లు వేరు. అంటే నిరాడంబరతన గురించి చెప్తున్నా, ఏ పార్టీలను ఉంది. ఇప్పుడు ఏమంటే వాడు హంగామా, ఆర్భాటం, ఓహో ఓహో ఏమీ లేదు. అందరూ ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బులు? రాజకీయాలకి దోచుకునేదానిక, సేవ చేయడానిక? సేవకుడికి ఆర్భాటాలు ఎందుకు? కాబట్టి జీరో బడ్జెట్ పాలిటిక్స్ వచ్చే వరకు ఈ దేశం బాగుపడుతుంది. నేను నిన్న ఎక్కడ ఒక పోస్టింగ్ చూశాను, ఏదో విదేశీ పేరు మర్చిపోయాను, నాకు ఒక ప్రొఫెసర్ పంపాడు. ఆ మధ్య రైలు ఒంటరి కూర్చోన్నారు, మర్చిపోయాను పేరు, అది ఏదో పంపిస్తే
ఎవరో ఫోన్ ఇస్తే ఫోటో తీశారు. ఒక ఏదో బర్గర్ ఏదో తీసుకెళ్తున్నారు రాత్రి తినడానికి. మనం మామూలుగా ఎక్కడన్నా హాస్టల్లోనో లేదా రూముల్లో ఉండే పిల్లలు ఎక్కడన్నా ఒక ఇడ్లీ సాంబారో దోశ లేదా అంత తీసుకొని రూమ్కి వెళ్ళి తింటారు కదా, అలా ఒక మంత్రి. ఇక్కడ ఎన్ని కార్లు వస్తే అంత గొప్పడు. ఈ మంత్రులు, ఆర్భాటాలు, ఆ పోలీసులు, హంగామా ఎందుకండి? నువ్వు అంత క్రిమినల్ అయ్యి నువ్వు చచ్చిపోయాడు కానీ రాజకీయాలు ఎందుకు చేస్తాను? ఒక ఎమ్మెల్యేలను అడుగుతా. నేను నిజం చెప్తా. అంటే నాకు ఇంకా ఇది లేదు, నేను ఏదో పోటీ చేయను. ఏదైనా ఉంటే మా అబ్బాయిని హర్షాన్ని పోటీ పెట్టిస్తాక, నేను ఎమ్మెల్యేగా చేయను, పోటీ చేయను చెప్తున్నా. మా అబ్బాయిని పెట్టిస్తా, అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకవేళ ఎమ్మెల్యే అయితే చూడండి, గన్మ్యాన్ పెట్టుకోనండి. గన్మ్యాన్ పెట్టుకోను. ఏ ఏ క్యాబినెట్ పదవి వస్తే కూడా గన్మ్యాన్ హంగామా ఏం ఉండదు. నాకు ఒక అనుకునేవాడిని ఆ రోజు కూడా స్కూటర్లో తిరగాలి మంత్రి ఎమ్మెల్యే అయితే కూడా అని. కానీ నాకు ఆశ లేదు, ఊరికే చెప్తున్నా. నాకు అనిపిస్తుంది ఆదర్శంగా కనిపించే మంత్రి అయితే తల్లకిందులో పడాలన్నా. కాబట్టి నిరాడంబరమైన రాజకీయాలు వస్తేనే ఈ దేశం బాగుపడుతుందని నా ఉద్దేశం అండి. మీరు యా ఎందుకో ఈ ప్రశ్న అడిగి నా మనసులో ఉన్న భావనల్ని లేదా వేదనల్ని బయటికి తెచ్చారు. మీకు కృతజ్ఞనండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు చెప్పిన అనాలిసిస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే అసలు ఒకప్పుడు కనుక మన రాజకీయాలు అందరినీ చూసుకుంటే కూడా అలాగే ఉండేవాళ్ళు అనమాట. కమ్యూనిస్టులు మెయిన్గా కమ్యూనిస్ట్ లీడర్లను చూసుకున్నా, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చూసుకున్నా, ఎవరు వచ్చినప్పుడు కూడా అసలు అంత నిరాడంబరంగా ఉండేవాళ్ళు. కానీ రాను రాను ఏంటంటే అసలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకోవటం కానీ, లేకపోతే అసలు వెనకాల జనాల్ని మందిని మార్బాలని పెట్టుకోవటం కానీ, ఇవన్నీ చూస్తుంటే నిజంగా వీళ్ళు నాయకుల, ఇందాక మీరు అన్నారు సేవ చేసేవాడికి ఇంత ఆర్భాటం ఎందుకని, వీళ్ళెవరు సేవకుల్లా రావట్లా సార్. మన నెత్తి మీద ఎక్కి తాండవం చేయడానికి నాయకుల్లా వస్తున్నారు అనమాట. అది నాయకులకి సేవకుల్లోకి వచ్చిన తేడా. ఈ రోజుల్లో రాజకీయ సేవకులు ఎవరు లేరు, అంతా రాజకీయ నాయకులే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.